హలో అండి, చాలా కాలం నుంచి మూవీస్ చూస్తున్నాం కానీ ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్లో ఒక మూవీ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. బట్ మన ఫేవరెట్ హీరో మూవీ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు టచ్ చేయని ఒక జోనర్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది. సో టచ్ చేశారు ఆది గారు. సో ఈరోజు మనతో ఉన్నారు. బ్లాక్ మూవీతో మన ముందుకు వచ్చి రాబోతున్నారు. 28th రిలీజ్ ఉంది. మరి ఆ విశేషాలన్నీ మీతో మాట్లాడాలనుకుంటున్నాం ఆది గారు. ఫస్ట్ ఈ బ్లాక్ కాన్సెప్ట్ ఏంటి ఫస్ట్ చెప్పేసేయండి, ఎందుకంటే చాలా క్యూరియస్ ఉంది, పేరు డిఫరెంట్ ఉంది. అవును. సో ఎలా ఉండబోతుంది? ఇది కంప్లీట్ ఎంగేజింగ్గా ఉంటుందండి కంటెంట్. అంటే నాకు కృష్ణ ఏదైతే చెప్పాడో డైరెక్టర్, బాగా ఎవరు ఏంటి ఏంటి అనే ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక నోవెల్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. అంతే, ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేయలేదనే పాయింట్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో సంథింగ్ డిఫరెంట్ అనే ఫీలింగ్ అయితే ఉంటుందండి ఫర్ షూర్. ఫస్ట్ స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఎక్కడ, అంటే ఒక స్టోరీ మొత్తం నెరేట్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర మీరు ఆగిపోయి ఉంటారు కదా, ఎక్కడ ఆగారు? నాకు బాగా ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా ఎక్సైట్ అయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది. ఒక తప్పకుండా అందరూ కూడా హుక్ అవుతారు ఆ ఎపిసోడ్కి. అదొక 7-8 minutes ఉంటుంది. షూర్గా ఎవ్రీబడి విల్ గెట్ హుక్డ్ ఫర్ దట్ ఎపిసోడ్. సో బేసిక్గా ఏంటంటే అన్ని తెలిసిన కాన్సెప్ట్స్, ఎమోషన్స్ అన్ని మీరు చూసేసాము. సో ఈ కొత్త జోనర్ అనిపించింది మాకు. ఎమోషనల్ కూడా ఏంటంటే వెయిట్ చేస్తారు కొంతమంది, అలా ఉండే థ్రిల్లర్ అనేసరికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఏంటి ఈ కాన్సెప్ట్లో ఉంటారు. ప్లస్ మీరు ఇంటర్వెల్ హార్ట్ దానికి బాగుంటుందని చెప్తున్నారు. సో మేము ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అందులో మీ ఎలివేషన్ ఉంటుందా, స్టోరీలో హైలైట్ పాయింట్? స్టోరీ ఎలివేట్ అవుతుంది. నా ఎలివేషన్ ఏమి ఉండదు, స్టోరీలో పాయింట్ హైలైట్ అవుతుంది. అంటే అంతవరకు ఒక కథ అందరూ ఒకలా ట్రావెల్ అవుతాయి, అక్కడి నుంచి ఏంటి ఏంటి అనే క్యూరియాసిటీ బాగా పెరుగుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ షూర్ షాట్, దాన్ని ఏమంటాం, ఎంగేజింగ్ ఫిల్మ్ ఫర్ షూర్. అంటే కొంచెం మధ్యలో పోలీసులు కావచ్చు, కట్ షాట్స్ అన్ని అలా చూసేసరికి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది మాత్రం ట్రైలర్లో మాకు తెలిసిపోయింది. సో మీరైతే ఆల్రెడీ దాన్ని మొత్తం చూసేశారు. మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది ఆది గారు? నాకైతే తప్పకుండా ఒక మంచి అటెంప్ట్, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు ఆది అనే పేరు వస్తుందని, గుర్తింపు వస్తుందని నాకు ఒక నమ్మకం ఉందండి ఈ సినిమాతో. నిజం, ఫర్ షూర్. ఎందుకంటే ఇంతవరకు నేను చేశాను హారర్ అవన్నీ డిఫరెంట్ జానర్స్ చేశాను, బట్ కంప్లీట్ థ్రిల్లర్ ఇదే అనుకుంటా ఫస్ట్ టైం నేను చేయడం. అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సో యాక్షన్ కూడా ఉంటుంది బ్యాక్ డ్రాప్లో. అండ్ మూవీ హ్యాస్ యాంపుల్ ఆఫ్ ఎంగేజింగ్ ఎపిసోడ్స్ అండి ఫర్ షూర్. సో ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా 100% హుక్ అవుతారనే ఫీలింగ్. ఓకే, అంటే బేసిక్గా ఎంతమంది మూవీస్ చేశారు, చాలా వరకు మేము చూసాం. ఈ మూవీ కోసం ఏమైనా లుక్ చేంజ్ ఓవర్ లేదా ఏమైనా చేంజ్ ఓవర్, కొంచెం సైకలాజికల్ కాన్సెప్ట్ కూడా దీనిలో ఉంటుందని విన్నాను. అంటే లుక్ చేంజ్ కంటే అంటే పెర్ఫార్మెన్స్లో చిన్న చేంజ్ చేశాను. అంటే సటిల్డ్గా ఉంటుంది అండ్ క్యారెక్టర్ గ్రాఫ్ స్లోగా పెరుగుతుంది అనమాట. సో ఈజ్ బేసిక్లీ నైట్ పెట్రోలింగ్ కానిస్టేబుల్ అనమాట. సో ఫాదర్ జాబ్ వీడికి వస్తుంది. సో ఒక హ్యాపీ వాడు జాబ్ వాడు చేసుకుని హ్యాపీగా వాళ్ళ మదర్తో వాడు ఉండే ఒక క్యారెక్టర్. ఒక మర్డరు, ఒక దాని ఏమంటాం రాబరీ జరిగితే వాడి దీంట్లో, అంటే వాడు నైట్ పెట్రోలింగ్ చేస్తూ వాడు ఎలా దాన్ని రియాక్ట్ అవుతాడు, వాడు ఎలాగ దాన్ని క్రాక్ చేస్తాడు అనేదే మెయిన్ పాయింట్. బట్ అందులో కొన్ని ట్విస్ట్లు, కొన్ని టర్న్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హైలైట్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, సో మీకు పోటీగా ఉంటారా విలనిజం దీనిలో, ఎలా ఉంటుంది? యా, నైస్ అంటే విలన్ క్యారెక్టర్ చాలా టఫ్ గా ఉంటుంది. అండ్ ఎస్, సో విలన్ అట్ ది సేమ్ టైం కౌశల్ గారు. సో ఆయన కూడా చాలా బాగా చేశారు. సో కంప్లీట్ టీమ్ అండ్ ఆమని గారు, అందరూ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. సో కొంచెం కామెడీ పార్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మధు ఉన్నాడండి సినిమాలో, మధు తాగుబోతు రమేష్ గారు. చిన్న ఎపిసోడ్ ఉంటుంది కానీ కంప్లీట్గా సినిమా వన్స్ ఒక 20-25 minutesలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఒక సీరియస్ దీంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, 25 minutes జస్ట్ అలా చూస్తూ ఉంటే ఈ లోపు ఆడియన్స్ కంప్లీట్గా వన్స్ కథ స్టార్ట్, వన్స్ పాయింట్ హుక్ అయిన తర్వాత, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత, వన్స్ కథ హుక్ అయిన తర్వాత అక్కడి నుంచి కంప్లీట్గా కథలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు మీరు ఒక డేర్ స్టెప్ వేయబోతున్నారు కదండి, ఎందుకంటే 27th F3 అనే ఒక మూవీ, ఎందుకంటే అదొక ఫన్ ఎలిమెంట్ ఉన్న మూవీ. నెక్స్ట్ డే 28th ఈ మూవీ రిలీజ్, అంటే ఒక డేర్ స్టెప్ అనుకోవచ్చా లేదా ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయని చెప్పచ్చా? సినిమా అయితే మంచి సినిమా అండి. సో తప్పకుండా జనాలు మంచి సినిమా అయితే అది చూస్తా 100%. ఆ సినిమా తప్పకుండా బాగుంటుంది. బట్ మాది బాగుంటే తప్పకుండా జనాలు చూస్తారని నమ్మకం ఉందండి. కాన్ఫిడెన్స్. షూర్ పీపుల్ విల్ వాచ్ అవర్ ఫిల్మ్ ఆల్సో. అంటే ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్లో అన్నారు, ఫాదర్ జాబ్ మీకు వస్తుంది అన్నారు కదా, ఏమైనా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుందా ఈ మూవీలో? ఫ్యామిలీకి రిలేటెడ్ మదర్తో ఎమోషన్ బాగుంటుందండి. మదర్ ఎమోషన్ బాగుంటుంది కథలో.
సో మదర్కి అండ్ ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బిగినింగ్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి, అది తప్పకుండా చూడాలి. అండ్ అయితే బేసిక్ గా మనం టైటిల్స్ పడే లోపు సినిమా థియేటర్ కి లేట్ గా వస్తాం, మీరు చెప్పిన దాన్ని బట్టి స్టార్టింగ్ వచ్చేయాలి. అదే అంటే మదర్ ఎపిసోడ్ బిగినింగ్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ హాఫ్ లో మనం ఏదైతే క్వశ్చన్ మార్క్ చెప్తున్నామో, ఏదైతే చిన్న చిన్న పాయింట్స్ అండర్లైన్ చేస్తున్నామో, అది సెకండ్ హాఫ్ లో ఆ ట్రెడ్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే సో థ్రిల్లర్ కావాల్సిన ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉందని నా ఫీలింగ్. ఓకే, ఇంతకీ హీరోయిన్ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ హీరోయిన్ తో మీ కెమిస్ట్రీ కానీ లేకపోతే ఎంతవరకు ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తన రోల్ చాలా బబ్లీగా ఉంటుంది ఆబ్వియస్లీ, అండ్ Okay. డిఫరెంట్ గా ఉంటుంది లవ్ ట్రాక్ యాక్చువల్లీ, Okay. రెగ్యులర్ గా ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుందా మేబీ? ఎందుకంటే మీరు ఒక పక్క నుంచి థ్రిల్లర్ అని చెప్పేసి ఇలా సీక్వెన్స్ వెళ్తారు, మధ్యలో అమ్మాయి లవ్ ట్రాక్ చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే ఫన్నీగా ఉంటుంది అంటే సిచ్యువేషన్ అమ్మాయిది, Enjoy చేస్తారు ఆ ఎంజాయ్ moment. చేస్తారు ఆ మూమెంట్. అమ్మాయి జర్నలిస్ట్ అనమాట, ఓకే సో డిఫరెంట్ గా ఉండబోతుంది లవ్ ట్రాక్. ఓకే, సో అయితే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు బాగా నచ్చాయి. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఒక థ్రిల్లర్ ఇలాంటి కాన్సెప్ట్ ఏం చేయాలి అని కానీ ఎప్పుడన్నా అనుకున్నారా? థ్రిల్లర్ చేయాలనుకున్నానండి, తర్వాత ఇలాగా నేను కాదండి, పాయింట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఏదైతే మనం అనుకుంటామో అది ఉండదు. సో దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వం, కొంచెం బియాండ్ లేకపోతే వేరే. అంటే ఇది మనం ఇది చేసాడు వాడు చేసాడు అనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఫైనల్ గా ద కన్క్లూజన్ ఐ థింక్ నో బడీ విల్ గెస్ ఫర్ షూర్. జనరల్ గా మనం గెస్ చేసేస్తాం, అవును నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి మాక్సిమం. నెక్స్ట్ కాదు ఎవరు చేశారు అనేది గెస్ చేసేస్తాం, ఎవరో ఒకరు కరెక్ట్ చేస్తారు, బట్ ఫర్ షూర్ బ్లాక్ సినిమాలో అసలు ఎవరు చేస్తున్నారు అనేది గెస్ చేయలేరు. ఈ బ్లాక్ అనే టైటిల్ ముందే మీకు చెప్పారా లేకపోతే లేదండి, అంతా చూసిన తర్వాత? కథ కాన్సెప్ట్ కి సినిమా చూసిన తర్వాత బ్లాక్ అనే టైటిల్ పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే నాకు తెలిసి నైట్ టైం జరుగుతుంది. అవును. కరెక్టేనా? Yes. నేను జీని అయిపోయా. అంటే ఇప్పుడు మీరు Night కొంచెం patrolling psychological officer కదా. thriller ఇలా మీరు చెప్పి దాన్ని బట్టి కనెక్టివిటీని కనెక్ట్ చేసా. పర్లేదు, నేను కూడా కొంచెం గెస్ చేశా, కానీ మీ స్టోరీలో ఇంత పార్ట్ కూడా నేను గెస్ చేయలేకపోయాను. మీరు ఇన్ని సినిమాలు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఇన్ని సినిమాలు చూస్తారు, మీకు ఎందుకు తెలియదండి? అయ్యో ఆది గారు మీరు అలా అనొద్దు. ఓకే, సో ప్రెసెంట్ మీరు ఇంతకు ముందు చేసిన మూవీస్ లో ఈ మూవీస్ కి కొంచెం చేంజ్ ఉందని మాకు డైరెక్టర్ గారు చెప్పారు. సో ఆయన ద్వారా మేము తెలుసుకుంది అంటే ఒక్క రోజులో మీరు చాలా షార్ట్స్ చేశారు అని విన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? సో మీరే చెప్పండి, నేను ఎందుకు రివీల్ చేయడం. అంటే మేము చాలా ఛాలెంజింగ్ టైమ్స్ లో చేసాం ఈ సినిమా. సో కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మేమే వచ్చి ఫస్ట్ షూటింగ్ నేనే చేశాను అనమాట. ఓకే, సో అందరూ డిస్కరేజ్ చేశారు, అసలు ఎందుకు షూటింగ్ చేస్తున్నావు, ఇది అది ఈ టైంలో అసలు షూట్ చేయకూడదు కదా, వద్దు అన్నట్టు. కాన్ఫిడెన్స్ అప్పుడు నేను అనుకున్నాను ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి షూట్ చేయాలి, సో ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్, దిస్ ఈస్ గోయింగ్ టు బీ దేర్. అంటే ఐ ఫాలోడ్ ఆల్ ది న్యూస్ ఛానల్, అన్ని న్యూస్లు అన్నీ చెక్ చేశాను, ఇదే అయ్యేలా కనబట్టలేదు, యూ హ్యావ్ టు షూట్ అని. నేను షూట్ చేసినప్పుడు ఎవ్రీబడి వర్ షాక్డ్, ఏంటి ఈ టైంలో వచ్చి షూట్ చేస్తున్నాడు. అయితే ఆది గారికి డేర్ ఎక్కువైపోయింది. సో అప్పుడు నిజమేనా? ఈజీ ట్రూ? ఈ మధ్య కాలంలో మీరు డేర్ స్టెప్స్ తీసుకుంటున్నారా? కొంచెం ఆలోచించి చెప్పండి, సైకలాజికల్ గా మిమ్మల్ని మీరు స్టడీ చేస్తారు. డేర్ స్టెప్స్ తీసుకోవాలండి ఈ రోజుల్లో, ఎందుకంటే ఇట్స్ బికమ్ వెరీ కాంపిటేటివ్, అండ్ కొత్తగా ఏదైనా చేయకపోతే జనాలు అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా. ఖచ్చితంగా వాళ్ళని ఏదో చేసేయాలి, మనం చేసుకోవాలి. అవును, సో ఎస్ యా, సో యా ఆ మామూలే అండి, మా డ్రెస్ చేంజ్లు అన్ని మామూలే, ఎవరు జాబ్ లో వాళ్ళ కష్టాలు ఉంటాయి. చాలా సింపుల్ గా ఆన్సర్ చేశారు. బట్ నిజానికి ఐ థింక్ 16 డ్రెస్సెస్ ఆర్ 14 డ్రెస్సెస్ చేంజ్ చేశారు. అది మాకు చిన్న లొకేషన్ ఇష్యూ వచ్చిందండి, సో వీ హావ్ టు ఫినిష్ ఇట్ ఇన్ 3 days వర్క్ 1 day లో ఫినిష్ చేయాలి. సపోర్ట్ చేశారు అంతా, మార్నింగ్ క్విక్ నుంచి నైట్ తీసుకోవడం అందరూ చేస్తారండి. అందరూ చేస్తారు, కానీ మీ గురించి అలా చెప్పట్లేదు, నాకు మంచిగా చెప్పారు. నేను దాన్ని హార్ట్ కి తీసుకున్నాను, మిమ్మల్ని అడిగేశారు. సో చాలా సింపుల్ గా ఉన్నారు. లొకేషన్ లో మీ డైరెక్టర్ కి మీకు కమ్యూనికేషన్ ఎలా ఉండేది? మీరు అసలు స్క్రీన్ కూడా చూడలేదంట కదా, మానిటర్ కూడా చూడలేదు. బాగా క్లారిటీ అండి, నేను ఫస్ట్ షాట్ నాకు అర్థమైపోయింది, ఫస్ట్ డే వర్క్ లోనే ఐ కేమ్ టు నో ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. సో మెయిన్ థింగ్ ఏంటంటే కన్ఫ్యూజన్ లేకపోతే డైరెక్టర్ కి మనకి ఈజీ అండి వర్క్. సో కృష్ణ విషయంలో షార్ట్ డివిజన్ ముందే చేసుకున్నాడు, స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే, నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడే ప్రతి షార్ట్ రాసుకునేవాడు. సో నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఓకే తను ప్రతి షార్ట్ డివిజన్ బాగా చేసుకున్నాడు. ఫస్ట్ డేనే అర్థమైపోయింది, ఎక్స్ట్రా షార్ట్ తీసేవాడు కాదు, కన్ఫ్యూజన్ ఉండేది కాదు, కాన్ఫిడెంట్గా ఫాస్ట్గా టప్ అని చేసేవాడు. 34 days షూట్, ఫినిష్ లిమిటెడ్ పీరియడ్, 34 days లో ఫినిష్ చేసామండి. అండ్ మా దానికి మెయిన్ ఇంకో ప్లస్ ఏంటంటే మా డిఓపి అండి సతీష్ ముత్యాల గారు చాలా బాగా చేశారు ఫోటోగ్రఫీ, బ్యూటిఫుల్ లైటింగ్, అంత షార్ట్ స్పాన్లో అంత బ్యూటిఫుల్గా ఆయన చేయడం. ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆర్జీవి గారి సినిమాలు అలాగే చాలా మంచి సినిమాలు చేశారు ఆయన. సో హీ హాజ్ డన్ ఎ బ్యూటిఫుల్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్.
అండ్ టోటల్ టెక్నికల్ టీమ్ అండి. అందరూ కష్టపడి చేసాం. అండ్ ఐ థింక్ 34 daysలో ఆ సినిమా అవుట్పుట్ తప్పకుండా అంత మంచి అవుట్పుట్ వస్తుందని నేను అనుకోలేదు, కానీ బికాస్ ఆఫ్ డైరెక్టర్ మీరు చెప్తున్నారు కాబట్టి అర్థమవుతుంది. నిజానికి ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ ఇప్పుడే నాకు బ్రెయిన్ లో బ్లింక్ అయ్యాయి. ఎందుకంటే నైట్ టైం షూట్ అన్నప్పుడు లైటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే నా విజువల్ అండ్ దానిలో 2 different షేడ్స్ ఇవ్వడం కానీ అవన్నీ కొన్ని పిక్చర్స్ మిమ్మల్ని చూసినప్పుడు ఆది గారినా బాగా అనిపించారు. ఒక డిఫరెంట్ షేడ్ మీరు అన్నట్టు అది మాకు అనిపించింది. సో మీరు కూడా అదే ఫీల్ అయ్యారా? ఆ సినిమా మొత్తం చాలా వరకు అలానే ఉండిపోతుందా? డిఫరెంట్ టింట్ లో మేము చూస్తాం మిమ్మల్ని. తప్పకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ లైటింగ్, డిఫరెంట్ ప్యాటర్న్ అన్నీ ఉంటాయి. బట్ మెయిన్గా జనాలకి 100% వచ్చిన ఎవరైతే వస్తారో వాళ్ళైతే లాస్ట్ వరకు తెలుసుకుని వెళ్తారు అసలు ఏంటి అనేది. ఆ ఎంగేజింగ్ ఇదైతే ఉంది. అది వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో అనేది నేను చెప్పలేను, బట్ చూసిన వాడు అది ఏంటి అసలు ఏంటి అనేది కనుక్కొనే వెళ్తాడు. సో మధ్యలో మాత్రం కదిలే ప్రసక్తే లేదు, 100% హుక్ అయిపోతాడు. చాలా ఫస్ట్ నుంచి కూడా అదిగా చెప్తున్న పాయింట్ ఒకటే, మీరు బ్లాక్ సినిమాకి రండి, థియేటర్ లో చైన్ వదిలిపెట్టరు, అయిపోయే వరకు కూర్చుంటారు. అంటే స్నాక్స్ కోసం కూడా వెళ్తారా? వెళ్ళరు, స్నాక్స్ కోసం వెళ్తారండి. సూపర్. సో ఈ మూవీలో హైలైట్ ఆఫ్ ది పార్ట్ లేదా ఒక డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ మన మూవీకి. ఇలాంటి టైంలో ఉన్నప్పుడు యాక్షన్ ఎంత ఉందో డైలాగ్ కూడా సింపుల్ గా హైలైట్ అయిపోతాయి. ఈ మూవీలో డైలాగ్స్ ఎలా ఉంటాయి అని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డైలాగ్స్ కథకు సంబంధించే ఉంటాయండి, అంటే పెద్ద పంచ్ డైలాగులు అలాగే ఉండవు. అంటే ఇప్పుడు హీరోయిక్ ఎలివేషన్ కాకుండా ఒక నార్మల్ వెళ్ళిపోయి కంప్లీట్ యాక్షన్, ఒక థ్రిల్లింగ్ యాక్షన్ అంటే సిచ్యువేషన్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయండి, అంటే కథలో వెళ్తుంది యాక్షన్ అంతే తప్ప ఏదో అన్వాంటెడ్గా లేదా హీరోయిజంకి కాకుండా ఎక్కడ చేయలే. ఈ సినిమాకి వచ్చేసరికి కథనే హైలైట్ చేసుకుంటూ వెళ్ళాం. డైలాగులు కూడా నాకేం గుర్తులేవండి, అంటే కంప్లీట్ యాక్షన్ మీద ఒక థ్రిల్లింగ్ జస్ట్ దాంతో వెళ్ళిపోయేసరికి మీకు అంత అనిపించలేదు. అంటే మేబీ దానికంటే ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ చూస్తాం కావచ్చు, మిమ్మల్ని మీ ఫేస్ లేకపోతే ఆ స్టోరీలో మిమ్మల్ని అలా చూస్తూ వెళ్తాం కావచ్చు. సో ఓకే. సో అయితే ఈ సినిమాలో కామెడీ కొంచెం ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ నుంచి మీకు జాబ్ రావడం కానీ, నైట్ టైం షూట్ అంటున్నారు కాబట్టి లైటింగ్ బాగుంది, మొత్తానికి బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మేమైతే. తప్పకుండా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అండి. ఓకే. సో ఇది కాకుండా ఇంకా ఏమైనా మూవీస్ లో ఎంగేజ్ అయిపోయి షూట్ చేశారా లేదా ఎలా జరిగిందండి ఈ షూట్? లేదండి, ఈ సినిమా షూట్ ఫినిష్ చేసామండి. బట్ మనకి ఏంటంటే ఈ కోవిడ్ టైం వల్ల, ఈ లాట్ ఆఫ్ లాక్డౌన్స్ వల్ల రిలీజ్ కి ప్రాబ్లం వచ్చాయి చాలా వరకు. సో మేము లాస్ట్ జనవరి అనుకున్నామండి మొన్న, బట్ ఒమిక్రాన్ సెకండ్ వేవ్ మళ్ళీ థియేటర్స్ ఇష్యూ, జనాలు రాకపోవడము, లాక్డౌన్ పెట్టలేదు బట్ స్టిల్. సో దానివల్ల అలా వెయిట్ చేసిన తర్వాత ఈ మార్చ్ నుంచి వరుసగా సినిమాలు రావడంతో ఎక్కడ డేట్ దొరకలేదు. సో ఇంకా ఫైనల్ గా 28కి ఇంకా. ఓకే. సో అయితే ఆది గారు, మీరు జనరల్ గా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఆర్ఆర్ హైలైట్ అయి ఉండాలి ఈ మూవీకి. ఆర్ఆర్ గురించి మీరేం? సురేష్ బొబ్బిలి చాలా బాగా చేశాడండి. ఒక కథలో అంటే కృష్ణకి కొంచెం క్లారిటీ ఉంది, ఫస్ట్ నుంచి దగ్గరుండి చేయించుకున్నాడు. అండ్ సో చాలా ఎంగేజింగ్, అంటే కథను ఎంగేజింగ్ గా చెప్పాలి అంటే బ్యాక్గ్రౌండ్ కూడా అంతే ఎంగేజింగ్ గా ఉండాలి. సో ఎస్, బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్యాడ్ గా ఉన్న ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ బాగాలేదని వస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ బాగా తెలిసిపోతుంది మధ్యకాలంలో, ఏది చెప్పాలని ఇది బాగాలేదు, స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే బాగుండేది, ఎలివేట్ చేయాలి, లేకపోతే హీరోయిన్ తక్కువే కనిపించింది, చాలా వచ్చేస్తున్నాయి. మెయిన్ గా ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మీద కూడా వరేది ఈ మధ్య అందరూ, బ్యాక్గ్రౌండ్ బాగాలేదు. సో సో దట్ ఈస్ ఆల్సో బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫిల్మ్. సో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మంచి హైలైట్ అవుతుంది, అంటే కథకి పర్ఫెక్ట్ గా ఒక మంచి ఆర్ఆర్ కరెక్ట్ గా పడింది. అంటే స్క్రిప్ట్ బాగుందంటే బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ గా హైలైట్ అవుతుంది. అవునవును, అది కరెక్ట్. సో ఈ మధ్య కాలంలో నాకు తెలిసి అయితే ఇలాంటి థ్రిల్లర్ జోనర్స్ వచ్చాయా? నాకు తెలిసి రాలేదు. వచ్చుంటాయి, బట్ 100% వచ్చుంటుంది. బట్ ఇలాంటి ఈ పాయింట్ యూనిక్ అండి ఫర్ షూర్. ఓకే. సో మొత్తానికి అయితే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఓకే. అంటే బేసిక్గా ఆది గారిని ప్రేమ కావాలి మూవీ కావచ్చు, తర్వాత కొన్ని ఈ లవ్లీ క్యారెక్టర్స్ లేకపోతే లవర్ బాయ్గా చూసాం. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లేకపోతే ఒక పవర్ఫుల్ పెట్రోలింగ్ పోలీస్ కావచ్చు, ఆ క్యారెక్టర్లో మేము ఇంకా చూడొచ్చా? లేదండి, అంటే ఇప్పుడు నేను తీసుమార్కాన్ చేస్తున్నాను, అది కమర్షియల్, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అండ్ క్రేజీ ఫెలో. అది మళ్ళీ నా మంచి లవ్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ ఫన్ ఫీల్డ్ ఫిల్మ్ అది. సో అదొకటి జరుగుతుంది షూట్, అది అయిపోయింది, అది నెక్స్ట్ అది కూడా ప్లాన్లో ఉంది. అది కాకుండా CSI సనాతన్, అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అది కూడా అంటే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్ అందులో.
ఒక క్రైమ్. సో దాని మీద ఆ లైన్లో ఒకటి చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఒకటి జరుగుతుంది, ధనలక్ష్మి ప్రొడక్షన్స్, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ ప్రొడ్యూసర్స్. అది కూడా ఒక 1 నైట్లో జరిగే ఒక డిఫరెంట్ కథ. అయితే ఇప్పుడు ఆది గారు సెలెక్షన్ చాలా డిఫరెంట్ గా చేసుకుంటున్నారు కదండి. అవునండి. అంటే బేసిక్ గా దాని నుంచి బయటికి రావాలన్నా ఇదా, లేకపోతే ఫ్లవర్ బాయ్ నుంచి షేడ్స్ మార్చాలి? అవునండి, ఈ రోజుల్లో కొంచెం కొత్తగా చేస్తేనే జనాలు ఇష్టపడుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం కథ బాగుంటే ఎలాంటి కథ అని చూస్తారండి. ఇట్ డజంట్ మ్యాటర్, కంప్లీట్గా స్క్రిప్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సో అందుకే నేను అన్ని వేరియేషన్స్ చేస్తున్నాను. ఓకే. సో అయితే ఇప్పుడు సాయి కుమార్ గారు మీతో పాటు ఈ షూట్ లో ఏమన్నా టైం స్పెండ్ చేశారా, లేకపోతే స్టోరీ వచ్చారు. ఆ కోవిడ్ తర్వాత మేము షూట్ చేస్తుంటే అందరూ డాడీ లొకేషన్కి వచ్చి అసలు మేము ఎలా చేస్తున్నాం చూడడానికి వచ్చారు. సో అందరు మాస్క్లు వేసుకుంటున్నారా లేదా చెక్ చేయడానికి వచ్చారు. అంటే ఉంటది కదా ఇలా కోవిడ్ టైంలో సీరియస్ గా చేస్తున్నారు అందరూ వద్దన్నా వినకుండా. మేము ఒక రోజు నైట్ షూట్ చేస్తున్నాం బ్లాక్ కి, కేసులు పెరిగిపోతున్నాయి అందరూ. ఇది ఫస్ట్ లాక్డౌన్ తర్వాత జూన్లో ఎవ్వరు షూటింగ్కి వెళ్ళాలి ఇంతవరకు. ఏదో చేస్తున్నారు కానీ అంత నోన్ ఆర్టిస్టులు ఎవరు లేరు. అలాంటివి స్టార్ట్ అయ్యాయి. డాడీ ఫోన్ చేశారు 11 o'clockకి, ఎక్కడున్నా షూటింగ్లో ఉన్నాను. పరిస్థితి ఏమీ బాగాలేదు, కోవిడ్ది, చచ్చిపోతున్నారు, చాలా రిస్కీగా ఉంది, అసలు నువ్వు ఎందుకు షూటింగ్ చేస్తున్నావు, అసలు ప్యాకప్ చెప్పేసి వచ్చేసి లేదు లాస్ట్ ఒక 2 shots ఏనా ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను అని చెప్పి ఆ టైంలో 6 days 7 days ఆల్రెడీ షూట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్స్కి చెప్పి కాదు సార్ కొంచెం ఇంకా బెటర్ అయిన తర్వాత చేద్దాం అని చెప్పి మళ్ళీ ఒక 2 weeks తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. అయితే డాడీ మాట సీరియస్గా విన్నా. అంటే బేసిక్గా సాయి కుమార్ గారు అంటే మీరు కూడా చిన్నప్పుడు సాయి కుమార్ గారు అఫ్కోర్స్ మీరు చాలాసార్లు చెప్పే ఉంటారు, బట్ మళ్ళీ నేను అడుగుతున్నాను. బేసిక్గా సాయి కుమార్ గారి వాయిస్కి ఫ్యాన్స్ ఉంటారు. అంటే అప్పుడు ఇంట్లో కూడా ఎప్పుడన్నా అలాంటి వాయిస్ మిమ్మల్ని ఎప్పుడైనా భయపెట్టడం లేదు సడన్గా అలా పిలవడం ఏమైనా చేస్తుంటారా ఎప్పుడన్నా? డాడా లేదండి, అసలు డాడీ చాలా చిల్. అవునా? బాగా చిల్. అంటే మాకే ఆ వేరియేషన్ బాగా తెలిసేమో. అది యాక్టింగ్లోనూ ఎప్పుడైనా ఏదైనా చిన్నప్పుడు ఏమైనా తప్పు చేస్తే కొంచెం అరిచేవారు అంతే తప్ప మ్యాక్సిమం వెరీ చిల్. ఓకే. సో ఆది గారు నెక్స్ట్ మీరు ఇట్లాంటి రోల్ ఏమైనా చేయాలని అనుకున్నారా? బేసిక్గా ఇప్పటి వరకు మీరు జోనర్ చేంజ్ చేసుకుంటూ వచ్చారు, మీలో ఉన్న వేరియేషన్స్ బయటకు తీస్తున్నారు. ఏమైనా పర్టికులర్గా ఇలాంటిది ఏమైనా చేయాలని అనుకుంటున్నారా? ఇలాంటిది అంటే బేసిక్గా మీ బాడీ లాంగ్వేజ్కి మీకు తగ్గది, మీ ఒరిజినల్ నేచర్కి దగ్గరగా ఉన్నవి, లేకపోతే మీకు నచ్చేవేవో ఉంటాయి కదా అలా. యా అండి, బట్ ఐ థింక్ డిఫరెంట్గా చేయాలని, ఒకేలాగా ఒకటే దానికి ఉండిపోకుండా అన్ని ఆల్ టైప్స్ చేయాలనేది నా ఇంటెన్షన్. ఓకే. సో అయితే మొత్తానికి ఈ బ్లాక్ మూవీలో మాకు ఎక్కువ రెడ్ బ్లాక్ కాంబినేషన్ కనిపిస్తుంది. మీరు నైట్ అంటున్నారు షూట్, అంటే బేసిక్గా పెట్రోలింగ్ పోలీస్ కాబట్టి కాన్సెప్ట్ చూడడానికి విజువల్ ఇదంతా ఎలా, స్క్రీన్ ప్లే ఎలా కంప్లీట్ మేము ఆ జోనర్లోనే ఉంటామా, లైక్ నైట్ ఈ టైంలో ఉండడం? అంటే డే కూడా ఉంటుంది. బేసిక్గా షూటింగ్ హైదరాబాద్ లోనే జరిగి ఉండొచ్చు. సో ఎందుకంటే హైదరాబాదే అంత స్పేషియస్ గా బాగా అనిపిస్తుంది, మంచి రోజు అట్లనే జరిగిందా, లేకపోతే దాని గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఆ టైంలో షూట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా, అవి షేర్ చేసుకోండి మాతోటి. మొత్తం హైదరాబాద్ లోనే షూట్ చేసామండి కంప్లీట్ గా. మీరు చెప్పినట్టు ఆ రెడ్ ప్యాటర్న్ ఒక ఫైట్ కి వాడామండి, ఒక యాక్షన్ ఎపిసోడ్ కి. సో బేసిక్ గా రెడ్ కలర్ నైట్ ఎఫెక్ట్ లో రెడ్ కలర్ అయితే కొంచెం హైలైట్ గా ఉంటుందని ఆ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒక ఫైట్ ఉంటుంది ఆ సినిమాలో సెకండ్ హాఫ్లో, ఆ ఫైట్కి వాడాము. అండ్ సినిమా మొత్తం హైదరాబాద్లో షూట్ చేసామండి. అల్యూమినియం ఫ్యాక్టరీలో మా హౌస్ అంతా కూడా చాలా, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక హౌస్ ఉంది, మిడిల్ క్లాస్ హౌస్, అందులో షూట్ చేసాం. కంప్లీట్ హైదరాబాద్ రోడ్స్ వాటిలోనే షూట్ చేసాం. ఓకే. అయితే నైట్ టైం హైదరాబాద్ ని ఈ మూవీలో కూడా కొంచెం చూడొచ్చు మేబీ, ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి హైదరాబాద్ అనగానే నైట్ టైమ్స్ హైదరాబాద్ చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. మేబీ మూవీ ద్వారా కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు, లైక్ ఇప్పుడు తాజ్ మహల్ అలా ఒక సినిమాలో కనపడగానే చూసినట్టు. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అయితే ఈ మూవీలో మిమ్మల్ని చూస్తున్నాం, అండ్ మీ లుక్ లో కూడా మధ్యలో లైక్ షవర్ బాత్ చేస్తున్న పిక్చర్ కావచ్చు, అది కూడా ఒక చేంజ్ ఓవర్ అనుకోవచ్చు కదండి. మేము ఇంతవరకు మీరు అలాంటిది తక్కువే చేశారు. చేంజ్ ఓవర్ అది లాస్ట్ లోనా? యా చేంజ్ ఓవర్ అనుకుంటే తెలియదు, బట్ యా. సో ఓవరాల్ గా కంప్లీట్ గా నాకు తెలిసి 100% నాకు ఒక డిఫరెంట్ గా చేసాడు అది అనే పేరు వస్తుందని నమ్మకం ఉందండి.
ఓకే. సో అయితే ఇప్పుడు కెమెరామ్యాన్ ఏదైతే టెక్నిక్స్ ఉంటాయో బేసిక్గా మీరు అనేది చాలా సినిమాలో చాలా వేరియేషన్స్ చూస్తుంటారు. ఈ మూవీలో ఏమైనా చేంజ్ కనిపించింది? ఎందుకంటే స్క్రీన్కి కొన్ని ఫ్రేమ్స్ చాలా బాగా అనిపిస్తాయి. సో ఈ మూవీలో మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది గారిని చూడడానికి? అంటే నన్ను చాలా బాగా చూపించారు సతీష్ గారు. అట్ ది సేమ్ టైం నాకు బాగా నచ్చింది ఏంటి అంటే చాలా టైట్ గా ఉంటాయి యాంగిల్స్ అన్ని కూడా. ఒక థ్రిల్లర్ కావాల్సిన ఇది అండ్ విస్ వెరీ స్పీడ్, చాలా ఫాస్ట్ గా అవుట్పుట్ ఇవ్వడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. డైరెక్టర్ ఎంత స్పీడ్, ఆ స్పీడ్ కి మ్యాచ్ చేస్తూ కెమెరామ్యాన్ కూడా మ్యాచ్ చేశారు. సో దట్స్ వై వీ కుడ్ ఫినిష్ ద ఫిల్మ్ ఇన్ సో సచ్ ఎ షార్ట్ స్పాన్. సో కెమెరామ్యాన్ ఇస్ వెరీ నైస్. అండ్ నేను మానిటర్ కంటే వెన్ ఐ సా ది కంప్లీట్ ఫైనల్ డిఏతో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది సినిమా. ఓకే. సో హీరోయిన్ ఎలా ఉండేవాళ్ళు? లైక్ ఆవిడ మీరు చెప్పారు కదా బబ్లీ అని, సో ఇంకేమైనా లైక్ మూవీ టైంలో కావచ్చు ఏమైనా మాట్లాడడం తను ఎలా ఉండేవాళ్ళు సెట్లో? తను చాలా ఫ్రెండ్లీ అండి. బేసిక్లీ షీస్ ఫ్రమ్ బెంగాల్. సో తను వెరీ ఫ్రెండ్లీ అండ్ తన లైన్స్ తను నేర్చుకుంటుంది నీట్గా. సో నో ఇష్యూస్. తను కూడా బాగా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే ఆ టైంలో లాక్డౌన్ టైంలో అందరూ భయపడుతుంటే she was also like me. She was like, what's there? This is going to stay for long. I don't fear COVID. I want to get COVID. I want to experience what is COVID. అంటే ఇప్పుడు మీరు నుంచి కోవిడ్ మాట్లాడుతూనే నాకు డౌట్ వచ్చింది. చాలా డేస్ షూట్ జరిగింది మీ టైంలో. ఎవరికన్నా లైక్ ఎప్పుడన్నా కోవిడ్ అటాక్ ఏమన్నా మీరు ఫేస్ చేశారా? నాకు తెలిసి మా యూనిట్లో ఎవరికి రాలేదు అనుకుంటా. సో సేఫ్. మీ కాన్ఫిడెన్స్ తో పాటు కరోనా కూడా మీ దగ్గరికి రోజు బట్ ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకున్నామండి. రోజు యాంటీ అదేదో టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ చేయడము, ఆక్సిమీటర్, తర్వాత అందరికి ఫీవర్ ఉన్నాయా లేదా చెక్ చేయడము, ఇవన్నీ చేసేవాళ్ళు. మీకు అనిపించిందా ఎర్లీ మార్నింగ్? మా ప్రొడ్యూసర్ హ్యాస్ ఎ మెడికల్ బ్యాక్ డ్రాప్. ఆయన పేరు మహంకాళి ప్రొడక్షన్స్, ఇది దివాకర్ ని ప్రొడ్యూసర్. సో హీ హాస్ దిస్ మెడికల్ బ్యాక్ డ్రాప్ అనమాట. సో వాజ్ వెరీ కాన్ఫిడెంట్, డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ అని. ఓకే. తన సపోర్ట్ కూడా చాలా ఉంది. హీ వాజ్ సెటిల్ ఉంటే నేను చూసుకుంటున్నా, నా దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు, ట్రస్ట్ మీ ఆన్ దట్ అని. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా జరిగే ఉంటుంది, మీరు ఫ్రీగా షూట్ చేసుకుని ఉండొచ్చు. బికాస్ కోవిడ్ టైంలో కొంతకాలం ట్రాన్స్పోర్టేషన్స్ కానీ అవన్నీ తక్కువ ఉన్నాయి, ఎక్కువ రోడ్స్ అన్ని ఫ్రీగా ఉన్నాయి. మీరు ఆ టైం కూడా చూసి ఉండొచ్చు కదా అది గారు? అయితే అది కూడా కలిసి వచ్చింది మాకు. సినిమా కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా కలిసి వచ్చింది. అవునా? మాకు రోడ్స్ అన్ని కూడా కొంచెం ఖాళీగా ఉండాలి, ఎందుకంటే మిడ్-నైట్ 2-3 టైంలో జరిగే ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి. సో అందుకే మాకు ఖాళీగా దొరికినాయి. సో హ్యాపీగా ఫీల్ అయ్యారు. 34 days షూట్ అండి. ఎందుకంటే తక్కువ టైంలో ఈ నైట్ షూట్స్ అవి చేసుకోవడం, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక కృష్ణ గారి గురించి చెప్పండి. ఎందుకంటే తను డెబ్యూ ఫస్ట్ మూవీ మీతో చేశారు, మీరు నమ్మాను అని చెప్పారు. సో ఎందుకు అతని మీద అంత బిలీఫ్ వచ్చింది? అంటే ఫస్ట్ నరేషన్ కూడా అండి, పేపర్ గీపర్ ఏమీ చూడలేదు, చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పాడు, తెలిసినట్టు క్లియర్గా చెప్పేశాడు. అదే ఎగ్జిక్యూట్ చేశాడు. ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా ఇది చేయలేదు. అదే దీంతోనే చాలా క్లారిటీ. ఒక సీన్ ఉన్నప్పుడు కూడా తను సీన్ పేపర్ చూసుకొని అదే ఉండేది కదా, తనకి ఏం కావాలో టప తీసుకునేవాడు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ క్లారిటీ. అంటే తనకు ఆ స్క్రిప్ట్ ఓన్ చేసుకున్నాడు. ఓకే. సో అయితే ఈ మూవీలో సాంగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒక సాంగ్ ఉంటుందండి, ఒక మెలోడీ. అది కూడా చాలా బాగుంటుంది మెలోడీ. బట్ సిచ్యువేషన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది. దాని వన్స్ మనం మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా సాంగ్స్ అలాంటి డైవర్షన్స్ ఏం లేవు, కథతో వెళ్ళిపోతుంది. స్టోరీ మ్యాటర్స్ ఇక్కడ. సో ఆది గారు మొత్తం మీద స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. బ్లాక్ మూవీ చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 28th రిలీజ్ ఉంది, చాలా తక్కువ టైం ఉంది. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, చాలా కాన్ఫిడెంట్ గా కూల్ గా ఉన్నారు. అసలు టెన్షనా లేదు, నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేను అనుకున్నట్టు మూవీ వచ్చింది, ఖచ్చితంగా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అని ఆది గారు ఇన్నర్ వాయిస్ నేను చెప్పేశాను. సో ఆది గారు, సో మళ్ళీ మిమ్మల్ని చూస్తాం ఖచ్చితంగా. దీనికి సంబంధించి ఇంకా విషయాలు సక్సెస్ మీట్ లో మిమ్మల్ని కలుసుకుంటాం. నేను మిమ్మల్ని కలుస్తుంటాను. ఇయర్ 3 to 4 4 to 5 ఫిలిమ్స్ రిలీజ్ కి ఉన్నాయి. సో 100% నేను వస్తూ ఉంటాను. సో నాకు మీ ఇది కావాలి, సపోర్ట్ కావాలి. అండ్ ప్రేక్షకులందరూ కూడా తప్పకుండా బ్లాక్ సినిమా May 28th రిలీజ్ అవుతుంది. ఒక మంచి సినిమా, మంచి అటెంప్ట్, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. చూసిన వాళ్ళు 100% మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి సినిమాని మౌత్ టాక్తో బాగా తీసుకెళ్లి సినిమాని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ మిస్ బ్లాక్ ఆన్ May 28th. సూపర్. మొత్తానికి బ్లాక్ అని చెప్పి వైట్ షర్ట్ వేసుకొచ్చి చాలా కూల్గా ఆన్సర్ చేశారు ఈరోజు ఆది గారు. చాలా అంటే చాలా కూల్గా, డీసెంట్గా హిట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఆయన ఫేస్లో నాకు తెలిసిపోయింది. ఆది గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఒక కొత్త కాన్సెప్ట్, మీరు కూడా కొత్తగా కనిపించిపోతున్నారు. ఆ ఆడియన్ ఎప్పుడైతే కథలు చేయలోన్స్ అని చెప్పారో మీరు అక్కడే కాన్ఫిడెన్స్ తెలిసిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చారు, ఈ మూవీ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.